21/4/2019 నుంచి 27/4/2019 వరకు మకర రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వ్యయంలో శనికేతువుల యొక్క సంచారం 24వ తారీఖు నుంచి దేవగురువు అయినటువంటి బృహస్పతి వక్రించి లాభంలో సంచరిస్తున్నాడు. తృతీయంలో శుక్రబుధుల యొక్క సంచారం, చతుర్థంలో రవి ఉచ్చబంది మేషంలో సంచరిస్తున్నాడు, పంచమంలో కుజుని యొక్క సంచారం, 6వ రాహు యొక్క సంచారం. ఒక విధంగా ఏలినాటి శని సంచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో కూడా భగవంతుడు వీళ్ళని అనుగ్రహించినట్టే లెక్క. మకర రాశి వారికి తృతీయంలో శుక్రుడు ఉచ్చబంది మీనంలో సంచరిస్తున్నాడు, చతుర్థంలో రవి ఉచ్చబంది సంచరిస్తున్నాడు, 6వ రాహు యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి చాలా వరకు ధన్యజీవుల కిందే లెక్క. ఏలినాటి శని సంచారం ప్రస్తుతం జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి ఏలినాటి శని సంచారం యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అంటే మకర రాశి వారికి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. కాబట్టి ఆ చిన్న దోషాల నుంచి బయటపడాలంటే ఈ వేసవి సమయంలో చలివేంద్రంలో జలదానం చేయాలి. జలదానం చేయటం, లేదంటే బెల్లం నీళ్ళతో కలిపినటువంటి పానకాన్ని పంచటం, ఈ రకమైనటువంటిది కనుక ఎప్పుడైతే చేస్తారో వ్యయంలో జరుగుతున్నటువంటి శనికేతువుల యొక్క సంచారం అది లాభాన్ని కలగజేస్తుంది. అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడేసేటటువంటి భాగ్యాన్ని ఈ చిన్న ప్రక్రియ కలిగజేస్తుంది. చలివేంద్రంలో జలదానం చేయటం అంటే చలివేంద్రం ఒకవేళ కనుక ఎవరైనా చేస్తున్నట్టయితే వాళ్ళతో కలిసి జలదానం చేసేదానికి వాళ్ళకి సహాయపడటం, పానకం అంటే బెల్లం నీళ్ళతో కలిపినటువంటి పానకాన్ని పంచేదానికి అవకాశం చేసినట్టయితే ఈ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా మకర రాశి వారు వారి భాగ్యాన్ని వారు వెతుక్కుని వారి ఇంటికి తెచ్చుకున్న వారే అవుతారు. ఇటువంటి ప్రక్రియ 2 రకాలుగా సహాయపడుతుంది. సామాజిక ప్రక్రియ, ఇది సమాజానికి శ్రేయస్సు కలిగించే ప్రక్రియ. అది సమాజానికి శ్రేయస్సు కలుగజేస్తుంది. వ్యవహారికంగా కానీ జ్యోతిషపరంగా కానీ మకర రాశి వారికి కూడా అది ఉన్నత స్థితికి దోహదపడుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈ చిన్న చిన్న ప్రక్రియలు ఈ వేసవి కాలంలో కనుక చేయగలిగినట్టయితే భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపద మన దగ్గర ఉంది. కాబట్టి ఈ మండు టెండర్లో అనేక మంది అభాగ్యులు నీరు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి జలదానం కనుక చేసే ఏర్పాటు కనుక చేయగలిగినట్టయితే మకర రాశి వారు సుఖకరమైనటువంటి జీవితానికి వారంతటా వారే ప్రయత్నపూర్వకంగా నిచ్చెనలు వేసుకున్న వారు అవుతారు. తద్వారా భాగ్యవంతులు అవుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.